నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మినీ భారత సమరాన్ని తలపించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రంతో కమలం వికసించింది. ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి అఖండ విజయాన్ని సాధించింది. 1980 సంవత్సరం తర్వాత ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న పార్టీగా చరిత్రను తిరగరాసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్కు పంజాబ్ విజయం కాస్త ఊరటను కలిగిస్తోంది. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. గతానికంటే భిన్నంగా కుల, మత, రాజకీయ సమీకరణలను కాదని ప్రజలు ఈ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టారు. పెద్ద నోట్ల రద్దుకు, మోదీ పాలనకు రెఫరెండంగా ఈ ఫలితాల్ని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; జూపూడి ప్రభాకరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; సింహాద్రి సూర్యనారాయణ గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పంజాబ్ మినహా మిగతా 4 చోట్ల మెరుగైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఉత్తరప్రదేశ్లో తన సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించి చరిత్రను తిరగరాసింది. మరి ఈ ఎన్నికల విజయాలకు సంబంధించి ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం, వ్యూహ తంత్రం ఏ విధంగా పనిచేసింది? ఈ 5 రాష్ట్రాల ఫలితాలు చూస్తే వాటి జనాభా లెక్కన మనం తీసుకున్నా కూడా దగ్గర 25% భారతీయ జనాభాకి ఈక్వల్గా ఉన్న రాష్ట్ర జనాభా ఇవన్నీ కలిపితే. కాబట్టి ఒక మిడ్ టర్మ్ పోలు మా ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా ఏదో టెస్టింగ్ పీరియడ్ తీరుగా మనకు మధ్యగా వచ్చినట్టు కనబడుతోంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక కొత్త ఉరవడితో భారతీయులు ఓట్లు వేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే 100 సీట్లకు పైగా ప్రాబల్యం ఉన్న ముస్లిం ఏరియాలలో కూడా మేము ఈరోజు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లలో కూడా మొత్తం యావత్ సెంట్రల్ యూపీలో కూడా మేము ఈరోజు విజయ పరంపర కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అండ్ ఆపోజిషన్ అన్నది కంప్లీట్గా నలిఫై అయిపోయిన పరిస్థితి ఉంది. బాధ్యత పెంచింది ఈ విజయం. అదే కాకుండా మా నుంచి ప్రజలు ఏమి ఎస్పైర్ చేస్తూ ఉన్నారు అన్నది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ ఫలితాలన్నీ కూడా మొత్తం యావత్ భారతదేశంలో ఈరోజు ఒకరోజే కాదు, మీరు మొన్న అండమాన్ నుంచి తీసుకున్నా కూడా పంచాయతీ ఎన్నికలలో కూడా అన్ని రాష్ట్రాలలో పంచాయతీ ఎన్నికలలో గెలవడం, మున్సిపల్ ఎన్నికలలో గెలవడం, దాంతో చాలా క్లియర్గా మా అధినాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మా భావజాలాన్ని ఎవరైతే వక్రీకరిస్తూ మాకు మతం రంగు పులిమారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెడుతూ భారతీయులు, ప్రజలు అసలైన సిద్ధాంతం మాది, అసలైన భావజాలం మాది, దేశం ప్రథమం, తర్వాత అవినీతి లేని ప్రభుత్వాన్ని అందియడం, తర్వాత ప్రభుత్వ పనితీరుతో మేము ఓట్లు తీసుకోవడం, వేరే ఏ రాజకీయాలకి పాల్పడకుండా ఉండడం అన్నది భారతీయ జనతా పార్టీ అభిమతంగా, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీగా గుర్తిస్తూ ఈరోజు భారత ప్రజలు మాకు ఓటేయడం జరిగింది. మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే దీనిలో కొన్ని పాఠాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఒక చాలా పెద్ద ఎత్తున మాకు 2019కి మార్గం సుగమమైనట్టు కనబడతా ఉంది. ఎందుకంటే మాతో పోటీ పడే ఒక ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ ఇడిచిపెట్టండి, ఫస్ట్ బ్లాక్ కూడా ఆల్టర్నేట్ ఎవరు కనబడటం లేదు. కాంగ్రెస్ కంప్లీట్గా వైపౌట్ అయిపోయే పరిస్థితికి ఈరోజు ఉంది. ఇతరులు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు మాకు ధీటుగా నిలబడదామని ప్రయత్నాలు చేశారో వాళ్ళది కూడా సఫలీకృతం కాలేదు. కాబట్టి అదొకటైతే, రెండో పాఠం, ఈ కుటుంబ రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈ కుల రాజకీయాల్ని, ఉపకుల రాజకీయాల్ని, మత రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఈ రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక హెచ్చరికగా, గుణపాఠంగా ఈరోజు ఈ ఫలితాలు ఉన్నాయి. నరసింహారావు గారు, ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో పాలక పక్షాల పట్ల ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు, పూర్తిగా వాళ్ళని తిరస్కరించారు. మరి పాలక పార్టీలు ఎందుకని ప్రజల్ని మెప్పించలేకపోయాయి? మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? అధికారులు ఉన్నంత మాత్రాన్ని వ్యతిరేకత వస్తుంది కూడా ఏమీ లేదు. అఖిలేష్ అధికారంలో ఉన్నాడు గత 5 ఏళ్లుగా. అధికారులు ఉంటే అతని పట్ల, అతని పాలన పట్ల కానీ వ్యతిరేకత లేదు. కానీ ఆ పార్టీ పట్ల, లేక ఈ మాయావతి పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత అంతా కూడా వాళ్ళ ఎన్నికల్లో ప్రతిబింబించడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా ఊహించలా ఇంతటి విజయం సాధిస్తామని. వాళ్ళు ఊహించనంత విజయాన్ని వాళ్ళకి ప్రజలు అంటగట్టారు. అంటే వాళ్ళ ప్రపంచం వేగంగా మారిపోతుంది, సమాజం వేగంగా మారుతుంది, ప్రజలు వేగంగా మారుతున్నారు. ఈ వేగాన్ని రాజకీయ పార్టీలు అందుకోలేకపోతున్నాయి. వాళ్ళ ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరి కులం ఏంటి, కుల అనుగుణంగా, మతానికి అనుగుణంగా ఆలోచిస్తూ
ఆలోచించడం మానేశారు. కేవలం తమ జీవనం ఎలా గడుస్తుంది, మనం జీవితంలో ఉన్న స్థాయికి వెళ్తాం, ఎదగడం ఎలా అని ఆలోచిస్తుంటే రాజకీయ పార్టీ మాత్రం ప్రజలు వదిలేసిన కాలం చెల్లిన సిద్ధాంతాలను కానీ కాలం చెల్లిన విషయాలను కానీ పట్టుకుని కులాన్ని ఆధారంగా తీసుకుని రాజకీయాలు నడవడం, మతాన్ని ఆధారంగా తీసుకుని రాజకీయాలు నడవడం, ఉపకులాల ఆధారంగా రాజకీయాలు నడవడం, ఇది జనం యావగించుకుంటున్నారని అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చూస్తే జనం ఏమాత్రం హర్షించట్లా, ఇలాంటి కుల రాజకీయాలను వాటిని హర్షించట్లా. అందువల్ల వాళ్ళు ఇద్దరు కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. అంతేకాదు ఈ ఎన్నికలు బీజేపీతో సహా అందరికీ ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. మీరు ఓటర్ని ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. లాయల్ ఓటర్స్ అంటే ఎవరు లేరు దేశంలో. ఈ పార్టీలు ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి తప్ప పార్టీల కోసం ప్రజలు ఎవరు లేరు. అందువల్ల ప్రజలకి కనుక ఏమాత్రం కోపం వచ్చినా కానీ ఒక 10 ఏళ్ళగా 20 ఏళ్ళగా ఓటేస్తున్నా సరే ఒక్క దెబ్బ తిరస్కరిస్తున్నారు. వాళ్ళకి ఇంత లాయల్టీ ఉంది, ఓటు ఉంది, ఇంత ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళకి వీళ్ళకి అనుకుంటే ఆ ఓటు బ్యాంక్ ఏమైంది? ఆ ఓటు బ్యాంక్ కనపడట్లేదే. అందువల్ల ప్రజలు వేగంగా మారిపోతున్నారు. వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా తాము పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, రీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కాలం చెల్లిన రాజకీయాలు స్పష్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు గారు, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కాంగ్రెస్ కూటమి అలాగే బీఎస్పీ ఘోరంగా వైఫల్యించింది, ఘోరంగా ఓడిపోయాయి. మరి ఇందుకు గల ప్రధాన కారణాలు ఏ విధంగా నిశ్చితంగా చూడాలి? ఎగ్జిట్ పోల్స్ని మించి భారతీయ జనతా పార్టీ ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేయడానికి కారణాలను ఏ విధంగా, ఏ కోణంలో చూడాలి? శత్రువు లేకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ నాయకుడిని ఎలా ఎస్టిమేట్ చేయాలనే దాని మీద బీజేపీ పెట్టినంత మనస్సు అటు కాంగ్రెస్ కానీ ఎస్పీ కానీ బీఎస్పీ కానీ పెట్టలేదనేది ఈ రిజల్ట్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాయి. బీఎస్పీ ఎలా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాలకి లేకపోతే మైనారిటీస్కి ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి బీఎస్పీ పార్టీ ఏ రోజు కూడా వాళ్ళ సమస్యల మీద పనిచేసినట్టుగా దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల కోసం పనిచేసిన కమ్యూనిస్టులకే ఓట్లు అయినటువంటి ఓటర్స్ ఈరోజు దేశంలో ఉన్నారు. ప్రజలకు పని చేయకుండా ఎలక్షన్ అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకతోటి నాకు ఓటేస్తారులే అనే నిర్ణయంతో ఉన్నటువంటి బీఎస్పీకి ఇది ఒక పెద్ద చెంపపెట్టు. రెండవది అటు కాంగ్రెస్ కానీ ఇటు ఎస్పీ కానీ ఇద్దరు కూడా ఏర్పాటు చేసుకున్న కూటమి ఏదైతే ఉందో గందరగోళానికి గురైనటువంటి ఒక కుటుంబం, తండ్రిని మించి తనయుడు, తనయుడిని మించి ఇంకొక చిన్నాన, ఇది అక్బరు, జహంగీరు లేకపోతే షాజహాను, ఈ ఎరాలో లేవు. మనం డెమోక్రసీలో ఉన్నాం. ఎన్నికల ముందు వాళ్ళు వేసినటువంటి విన్యాసాలు సైకిల్ గుర్తు ఎవరిది ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళినటువంటిది ప్రజలు బాగా రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళతోటి అనివార్య పరిస్థితుల్లో ఒక రాజకీయ ఆలంబనంగా వెళ్ళినటువంటి తప్పని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారికి మామూలుగా భారతదేశాన్ని ఏలినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి ఎలా తిరగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పనిచేసుకోవాలో తెలియక ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక రాజకీయ పార్టీతో పోయి చేతులు కలిపారు. సార్ చెప్పినట్టుగా ఓటు బ్యాంక్ అంటూ ఏ రాజకీయ పార్టీకి లేము, మేము స్వతంత్రులం అనే ఓటర్స్ చెబుతున్న నేపథ్యంలో వయస్సును మించి వీళ్ళిద్దరు వయసు కలిపితే రాహుల్ గాంధీది, అదేవిధంగా ఎస్పీ లీడర్ ఏం పేరు అతని పేరు అఖిలేష్, ఇద్దరు వయసు కలిపితే మోడీ అంత వయసు. కానీ వీళ్ళకన్నా కుర్రోళ్ళలాగా నిన్న తిరిగినటువంటి ప్రతి విలేజ్ ప్రతి గల్లీలో పోయి తను ప్రచారం చేసుకున్నారు. వారణాసిలో 3 రోజులు మకాం వేశారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అవినీతిపరుడు కాకుండా అవినీతివంతమైన రాజకీయాల్లోకి, కులపరమైన రాజకీయాల్లోకి, మతపరమైన రాజకీయాల్లోకి వచ్చి తను దిగి ఫ్రేలో నిలబడి మనకు సెల్యూట్ చేస్తూ ఉన్నాడు. ఇతని ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ఇతని ద్వారా సంక్షేమం వస్తుంది, ఇతను దేశ రాజకీయాలను మార్చగలడు, ఇతను లీడర్ అంటేనే ఈరోజు ఉత్తరప్రదేశ్ గుర్తించింది. మోడీని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రపంచం అంతా గుర్తించినటువంటి మోడీ ఏ సీరీజ్ ఏ లీడర్ అని ప్రపంచం పొగుడుతున్న నేపథ్యంలో ఛాలెంజింగ్ అండ్ టాస్క్ని ఈ రాజకీయ పార్టీలు మర్చిపోయి ఉన్న సమయంలో వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉత్తరప్రదేశ్ని తీసుకెళ్లి క్యాంపులు పెట్టి పనిచేశారు. క్యాంపుల్లో సమస్యల మీద సమస్యను గుర్తించడం, సమస్యకు ఒక సొల్యూషన్ని ఏర్పాటు చేసుకోవటం, నెలల తరబడి అక్కడ ఉండటం, ప్రజలతోటి కలవటం, ఇది డెమోక్రసీకి కావాల్సినటువంటిది. మోడీకి కలిసి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నప్పటికీ విఫలమైనటువంటి రాజకీయ పార్టీలు ముద్దుగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఏదో కుల రాజకీయాలను లేకపోతే ఓటు బ్యాంకులను నమ్ముకొని మేము ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి లెసనే వస్తుంది. సునాని గారు, 5 రాష్ట్రాల్లో వివిధ పార్టీల విజయ సాధనకు ఎలాంటి కీలకమైన అంశాలు దోహదపడ్డాయి? ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుల, మత, వర్గ రాజకీయ సమీకరణలు కాదని అభివృద్ధికే పట్టం కట్టారని ఎంతవరకు భావించాలి? దేశంలో 20-25% మధ్య ప్రజలు పాల్గొన్నటువంటి ఎన్నికలు, సో అతిపెద్ద ఎన్నికల కింద లెక్క. రెండోది, ఎన్నికలకు ముందే ఒక అప్రకటిత ఎన్నికల సంస్కరణ జరిగింది. అది పరోక్షంగా జరిగినటువంటి సంస్కరణ ఏంటంటే డిమానిటైజేషన్. అంటే ప్రజలకి అవినీతి రహిత ఎన్నికలు చూపించడానికి ప్రయత్నం జరిగింది. ఎలక్షన్లో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీలకి వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగినాయి. అదొకటి చూడాలి. రెండోది, సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవడంలో అంతకుముందు 2014లోనూ కూడా
మోడీ బాగా సక్సెస్ అయ్యారు, అట్లాగే ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యారు. దీంట్లో ఏంటంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి దేశభక్తిని అంటే జాతీయతను పెంపొందించేటటువంటి క్యాంపెయిన్ ఏదైతే జరిగిందో సోషల్ మీడియాలో, ఆ క్యాంపెయిన్ కూడా మోడీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అట్లాగే కులానికి, మతానికి, ప్రాంతానికి వీటిలన్నిటికీ అతీతంగా ఉన్నదేంటి పేదరికం. అంటే మీరు గుర్తుపెట్టుకుంటే అప్రతిహితమైన విజయాలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరాగాంధీ గరీబీ హఠావో ఉంది, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు బాగా. అట్లాగే ప్రజలు ఆమెను అలా ఎత్తేశారు. అట్లాగే ఈ నేపథ్యంలో ఒక దాదాపుగా 55 నుంచి 60% సంపద 1% ప్రజానీకం దగ్గర కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థలో ఆ వ్యవస్థ యొక్క లోపాన్ని ఆయన చూపించాడు. అంటే మిగతా 99% మందికి ఈ 40% రిసోర్సెసే ఉన్నాయి, సో ఇవి దోచుకోబడుతున్నాయి, దీనికి కారణం అవినీతి, అట్లాగే దీనికి కారణం నల్లధనం, దీనికి కారణం తీవ్రవాదం, అట్లాగే దీనికి కారణం సరిహద్దు నుంచి అవతలకు వచ్చేటటువంటి దొంగ నోట్లు, ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను, అందుకని నాకు మద్దతు ఇవ్వండి అని ఏదైతే ఆయన చెప్పాడో అది సామాన్య ప్రజలకి చేరువైపోయింది. అది ఆ సందేశం అంటే 1% ప్రజలే నష్టపోతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు నష్టపోవటం లేదు, మిగతా వాళ్ళ కోసం ఆయన త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ప్రజాభిప్రాయాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్సే ఈ యొక్క ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని నా అభిప్రాయం. కృష్ణసాగర్ గారు, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇవాళ విజయాలు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఉత్సాహాన్ని, ఎలాంటి చైతన్యాన్ని అందిస్తాయి? ముఖ్యంగా బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు, వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ వ్యూహం, భవిష్యత్ ప్రణాళిక ఎప్పుడు కూడా ప్రజల జీవన ప్రమాణాలని పెంచే విధంగానే దానికే ముడిపడి మా పోల్ ప్రామిసెస్ అయితే ఉన్నాయో, మేము ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలు అయితే ఉన్నాయో వాటితోనే ముడిపడి ముందుకు పోతాయి. అయితే కొంచెం మా డిస్ట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆపోజిషన్ పార్టీస్, స్పెషలీ కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు చేసింది ఏంటంటే మాదేదో ఒక అగ్ర కులాల, అగ్ర వర్ణాల పార్టీగా, బ్రాహ్మిన్ ఆర్ బనియా పార్టీగా మమ్మల్ని చిత్రీకరించడం జరిగింది మొత్తం యావత్ భారతదేశంలో. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి మేము, వారు పెద్దలు అన్నట్టు, ఆ ఇమేజ్ నుంచి మేము కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు కనబడతా ఉంది లాస్ట్ 3 yearsలోనే. అంటే ఆ ఇమేజ్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వారి వ్యూహంతో కొట్టేయగలిగారు. ఎందుకంటే ఇది పేదల పార్టీ అని నిరూపితమైంది. అందుకనే ఈరోజు ఉత్తరప్రదేశ్లో 310 సీట్ల పైగా వస్తున్నాయి అంటే అది ఒక అద్భుతమైన, అసాధారణమైన విజయం. కాబట్టి ఇప్పుడు యావత్ భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో మేము ఆల్రెడీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మేము అలయన్స్ల ద్వారా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూ ఉంటే ఇంకొక 2-3 ఇప్పుడు యాడ్ అవుతూ ఉన్నాయి. తర్వాత హిమాచల్ అండ్ గుజరాత్ ఉంది. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము ఎక్వైర్ చేస్తే 20లో 22, 23 రాష్ట్రాలు కాషాయ జెండా కింద రాబోతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇంతకుముందు అన్నది మా మిత్రపక్షాల గురించి కాదు. మా మిత్రపక్షాలైన పార్టీలు మాకు మిత్రులుగా ఉంటారు, వారు మేము కలిసి ప్రయాణం చేస్తాము, మేము బలపడాలనే, ఇద్దరం కూడా బలపడాలని, ఉభయ పార్టీలు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగకుండా పార్టీలు పెరిగే సంస్కృతికి మనం స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఆ బైలేన్స్లో ఎందుకు తిరిగారు అంటే, ఇప్పుడు వేరే పార్టీలు కూడా దాని నుంచి కొంచెం ఒక పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ 66 సంవత్సరాలుగా ఇట్లాంటి రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మేము ప్రజలకి సేవ చేయడానికి మాకు అధికారం కావాలి, కాబట్టి తప్పకుండా కూడా ఆ అధికారం కోసం మేము ఏ ఇంచు కూడా విడవకుండా కృషి చేసి అధికారాన్ని చేజిక్కించుకొని ఆ అధికారం మళ్ళీ పెద్దలు వారు అన్నట్టు, నరసింహరావు గారు అన్నట్టు, అది అధికార దర్పం, గర్వం నెత్తికి రాకుండా, ఎందుకంటే ఏ నిమిషంలోనైనా కొట్టేయగలుగుతారు మళ్ళీ ఓటర్స్. కాబట్టే ఏ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉందో ఆ రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు 3 సార్లు 4 సార్లు మా చీఫ్ మినిస్టర్స్ అట్లే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో మమేకమై ఉంటారు, వాళ్ళకి ప్రజల నుంచి డిస్కనెక్ట్ గారు, రాజుల కోటల్లో ఉండరు, రాజుల కోటలు కట్టించుకోరు, వాళ్ళు ప్రజల్లో తిరుగుతారు, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తారు. కాబట్టి పేదలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతా ఉన్నారు. నరసింహరావు గారు, ప్రజాస్వామ్యంలో పార్టీల గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. మరి ఓడిన పార్టీలు ఈ ఎన్నికల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి? ముఖ్యంగా గెలిచిన పార్టీలు ప్రజల పట్ల ఎలాంటి విధేయతని, విశ్వాసాన్ని కనబరచాలి? ఓడిపోయిన పార్టీలు ఓడిపోతామే కాదు, క్షీణించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోయింది, దేశమంతా క్షీణించిపోయింది. వాళ్ళ అక్కడ పంజాబ్లో ఏదో ఒక చోట గెలిచిన తప్ప వ్యక్తి వలన, నాయకుడి వలన అన్ని రాష్ట్రాలు కూడా క్షీణించిపోయింది. పైగా వాళ్ళతో ఎవరైతే పొత్తు పెట్టి ఉంటారో వాళ్ళు కూడా ఓడిపోతున్నారు. ఇక్కడ డీఎంకే ఓడిపోయింది, వాళ్ళ అఖిలేష్ ఓడిపోయాడు, కాంగ్రెస్ పొత్తు పెట్టాడు. కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది
ప్రజలందరిలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే మాయావతి చాలా బలవంతం చెప్పుకున్న నాయకురాలు, ఆవిడ దళితులంతా కూడా ఏకపక్షంగా ఆవిడని బలపరుస్తుందని చెప్పిన నాయకురాలు. వాళ్ళు 20 సీట్లు 22 సీట్లు ఏదో ఆ ప్రాంతాలు వస్తున్నాయి అతనికి. అంటే వ్యతిరేకత ప్రజలు అనుకూలత ఎలా వస్తుందో ఇప్పుడు కొత్తగా వ్యతిరేకత ఒకటి వస్తుంది ఈ పార్టీల పట్ల. పార్టీలకి మేము అంకిత భావంతో పనిచేస్తామనే వాళ్ళు ఒక్కళ్ళు కనపడరు. పార్టీలు మాకు అంకిత భావంతో పనిచేస్తున్నాయి లేదా పార్టీలన్నిటికీ ఒక అహంకారం ఉంది. మేము ఏం చేసినా సరే ఈ ప్రజలంతా మా వెనకాల ఉంటారు, మేము ఈ కులాలకి రిప్రజెంట్ చేస్తున్నాం కనుక, ఈ కులాలు మేలు కోరుతున్నాం చెబుతున్నాం కనుక ఆ కులాలను చచ్చినట్టు మాకు ఓటేస్తాయి అన్న అహంభావాన్ని వాళ్ళు విడనాడాల్సిన అవసరం వచ్చింది. రాజకీయ పార్టీలు ప్రజలు విశ్వసించట్లా, ప్రతి క్షణం ఒకసారి 1-10 సార్లు పట్టు చూస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు చెప్పే విషయాలకి ఆచరణకి వాళ్ళు చేసే పనులకి ఏమన్నా పొంతన ఉందా లేదా అని ప్రజలంతా కూడా వెయ్యి కలతో చూస్తున్నారు. పైగా సమాచార విప్లవం ఇంత బ్రహ్మాండంగా వచ్చాక రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అందరూ పరిశీలిస్తున్నారు. అందువలన రాజకీయ పార్టీలు అన్నీ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. పాత రంగం మేము నడిచిపోతామంటే చచ్చినా కుదరదు. వాళ్ళ కొత్తగా ప్రజలు మారిపోతున్నారు, సమాచార విప్లవం వస్తుంది, ప్రజలు యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. రాజకీయ పక్షాలు మాత్రం ఏం పెరగట్లా. రాజకీయ పక్షాలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. చాలదు, మీరు మారాలి. మీరు మారతామా నశించిపోవటమా సమసిపోతామా అదే జరుగుతుంది. వాళ్ళు అనేక పార్టీలు ఏ పార్టీలు అయితే సరిగ్గా మారలేవో ఆధునిక కాలానికి అనుగుణంగా ఆ పార్టీలు అంతరించిపోతాయి. అలా అంతరించిపోతున్న పార్టీలో కాంగ్రెస్ కూడా జరిగింది మన దేశంలో. ప్రభాకర్ గారు, ఎన్నికల్లో ప్రజలు ముఖ్యంగా ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అభివృద్ధి సుస్థిరతలకు ఎంతవరకు పట్టం కొడుతున్నారు? సగటు ఓటర్లో ఎలాంటి చైతన్యం ప్రస్ఫుటం అవుతుంది? బీజేపీ చాలా కాలం నుంచి ఉన్నది నేషనల్ పార్టీ. మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అందం కానీ దర్పం కానీ లేకపోతే విజయం కానీ ఇంతకుముందు లేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఆ దర్పం లేదు. ఈవెన్ లోకల్ పార్టీస్ తీసుకున్న రీజనల్ పార్టీస్లో లీడర్ వేస్డ్గానే వస్తున్నటువంటి నేపథ్యం ఒకటి. వీళ్ళందరూ కూడా ప్రజలు వీళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, దానికన్నా వీళ్ళు ప్రజలకి ఎలాంటి సేవలు చేయాలనుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈరోజు కాస్తో మోడీ లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాల్లో దేశాల్లో జరుగుతుంది ఏంటంటే ఒక జల్లెడ పెట్టే వాతావరణం కనబడుతుంది. నాయకుడు అనేవాడు, ఎన్నుకునేవాడు వాడిని ప్రజల ముందు ఒక ఎక్స్రే తీసినట్టుగా తీసి వీడు మీ నాయకుడు అని అట్లీస్ట్ 50% అన్నా చెప్పగలుగుతున్నారు. రిమైనింగ్ ఇంకా ఉంది. ఇందాక అది పాటించబోతే నరసింహారావు గారు చెప్పినట్టుగా వాళ్ళు శిథిలమవటమే కాదు, ఎక్కడో ఆర్కైవ్స్లోకి వెళ్ళిపోయే నేపథ్యం కూడా కనపడుతుంది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ అంశాలని ముందుగానే గ్రహించగలిగినటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు ఈరోజు కావాలని దాన్ని మోడీ గారిలో ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు. మనిషిలో ఉన్నటువంటి మనస్సు ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో యంత్రాలు కూడా అంతే స్పీడ్గా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ప్రజలకు కావాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఊహించి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి మాట్లాడి ఇదిగో నీ సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తున్నాం చెప్పగలిగే నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కులం, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా అయిపోయి అభివృద్ధి సంక్షేమం ప్రధానంగా కనబడుతున్న లీడర్ని ఒక ఫోకస్డ్గా, నాలెడ్జబుల్గా చూడగలిగితే, ఇతను నిస్వార్థపరుడు అని ప్రజలు గ్రహించగలిగితే ఇలాంటి తీర్పులు వస్తాయి. సూర్యనారాయణ గారు, పెద్ద నోట్ల రద్దు అనే అంశం, అలాగే మోదీ పాలనకు ఈ ఎన్నికల ఫలితాలు ఎంతవరకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి? ముఖ్యంగా ప్రజలు ప్రధాని మోదీపై ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారు? మరి ఈ విజయాలతో మోదీపై ఎలాంటి బాధ్యత పెరిగింది? ఒక అవినీతి రహితమైనటువంటి పాలన ఇస్తానని ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా భారతదేశ రాజకీయం వెళ్తున్నట్టుగా మనకి ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలకు వస్తే కనుక ఆయన ఫస్ట్ నుంచి చెప్తుంది అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇస్తానని చెప్పాను. ఆ అవినీతి రహితమైన పరిపాలనలో భాగంగానే ఈ పెద్ద నోట్ల రద్దు అన్నది చేశాండి. అది కన్విన్సింగ్గా ప్రజల్ని ఆయన ఒప్పించగలిగారు. సో ప్రజలు కూడా ఒప్పుకున్నట్టుగానే ఆయన దృష్టిలోనే ఆయన్ని నమ్మి ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి స్టెప్ ఈ అవినీతి రహిత పాలనకు దారితీస్తుందని ప్రజలు నమ్మారు కాబట్టి ప్రజలు ఓట్లు వేశారు. అప్రతిహతమైనటువంటి విజయాలు బాధ్యతను ఎక్కువగా పెంచుతాయి. ఎందుకంటే ప్రజల యాస్పిరేషన్స్ ఆ డిగ్రీ అంత డిగ్రీకి పెరిగినట్లు లెక్క. ఆ డిగ్రీకి పెరిగినప్పుడు మళ్ళీ అవి పడిపోకుండా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా పరిపాలన నడవాలి. ఆ పరిపాలన నడిపించేటువంటి సమర్థత, అట్లాంటి నాయకత్వ లక్షణాలు, ఆ క్రమశిక్షణ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కదా పార్టీ పరంగా ఆయన తీసుకునేటటువంటి అంశాలు వేరే విధంగా ఉండొచ్చు, పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి అంశాలు వేరే ఉంటాయి. ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే కనుక ఆయన ఇంకా దక్షిణాది రాష్ట్రాలు అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, నెక్స్ట్ 3వది తమిళనాడు ఉంది, అట్లాగే కర్ణాటకలో ఎటొచ్చి బహుశా నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి
ఎన్నికల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం చూస్తే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ అనుకున్న దానికన్నట్టు కనుకన బాగా ఫేర్ చేస్తుంది. సో దే ఫేర్డ్ వెల్ కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. టోటల్గా చూస్తే కనుక ఆయన మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. అట్లాగే ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 7 years అంటే ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ చూస్తే అసలు 2019 గురించి ఇంకా రాజకీయ పక్షాలు మాట్లాడొద్దని ఆయనే చెప్తున్నాడు. ఆయన బీజేపీ సింపథైజరు కాదు, బీజేపీ మద్దతుదారు కాదు. కానీ ఆయన ఆన్ రికార్డ్ వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నాడు ఆయన, సో 2019 గురించి ఆలోచించకండి, ఇంకా రాజకీయ విపక్షాలు ప్రతిపక్షాలు ఆలోచించేది 2024 గురించి ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి అని చెప్తున్నాడు. సో దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ మోడీకి 7 సంవత్సరాలు ఇంకా ఉంది. సో 7 సంవత్సరాల్లో ఆయన అనుకున్నది ఏమైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు, అవినీతి రహిత పాలన కానీ, తీవ్రవాదాన్ని పాలదోలడం కానీ, అట్లాగే అట్టడుగు వర్గాలను ఇంకా పైకి తీసుకురావడం కానీ, అందుబాటులోకి బ్యాంకు రుణాలను తీసుకురావడం కానీ, తక్కువ వడ్డీ రేట్లకు తీసుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గించడం కానీ, ఇలాంటి ఆర్థిక సంస్కరణల దిశగా ఆయన వెళ్ళి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి పాలన అందిస్తే ఖచ్చితంగా ఆయన్ని భారతదేశ చరిత్రలో ఆయన పరిపాలన పీరియడ్ ఏదైతే ఉందో అదొక స్వర్ణయుగంగా నిలబడుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అలాగే ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను గమనిస్తే ప్రజలు అభివృద్ధికి సుస్థిరతకు మద్దతు పలికినట్లుగా స్పష్టమవుతోంది. బీజేపీ ప్రభంజనానికి ఈ 2 అంశాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా గతంతో పోలిస్తే సగటు ఓటరులో స్పష్టమైన చైతన్యం ప్రస్ఫుటమవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.